everyone, this is Catherine. Please subscribe to One India Telugu. Hello Andy, నేను తరుణ్ భాస్కర్. Please subscribe to One India Telugu. గాలే టెస్ట్ కి వైరల్ ఫీవర్ కారణంగా దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ కొలంబో టెస్ట్ లో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటుకున్నాడు. అయితే శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ చేసిన రాహుల్ ఫీల్డింగ్ లో మాత్రం అదరగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉపుల్ తరంగా బలహీనతని పసిగట్టిన కెప్టెన్ కోహ్లీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఒక వ్యూహాన్ని రచించాడు. ఇందులో భాగంగానే షార్ట్ ఫైన్ లెగ్ లో కేఎల్ రాహుల్ ని ఫీల్డర్ గా ఉంచాడు. లెగ్ వికెట్ కి దూరంగా వైడ్ రూపంలో అశ్విన్ బంతి విసరగా దానిని గల్లీ దిశగా తరలించేందుకు ఉపుల్ తరంగా ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్ ని తాకి నేరుగా రాహుల్ శరీరంపైకి దూసుకొచ్చింది. ఈ సమయంలో క్యాచ్ అందుకోలేకపోయిన రాహుల్ చాకచక్యంగా వ్యవహరించి బంతిని అలానే శరీరంపై అదిమి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ కి నివ్వెరపోయిన ఉపుల్ తరంగా నిరాశగా పెవిలియన్ కి చేరాడు. దీంతో భారత్ జట్టు సంబరాలు చేసుకుంది. ఈ సంతోషంలో కేఎల్ రాహుల్ మైదానంలో తిరుగుతూ సంబరాలు చేసుకున్నాడు. ఫుట్బాల్ క్రీడాకారుల తరహాలో రాహుల్ కోహ్లీ డాబ్ స్టైల్ సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.